never promise I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. Yo, no, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into... జస్ట్ ఇప్పుడే ఇక్కడ మిశ్రా దాబా అంట, ఐ మీన్ విజయవాడకి కొంచెం ఒక 5 కిలోమీటర్స్ ముందు వడ్డేశ్వరం దగ్గర ఉంది ఇది మిశ్రా దాబా. ఇక్కడే లంచ్ చేసుకున్నాం. ఇప్పుడు అంటే చాలా పెద్ద బిస్కెట్ జరిగింది మనతో. వెళ్తా మాట్లాడుకుందాం. ఫస్ట్ పూర్ణ వాళ్ళు మనతో వచ్చినారు ఇక్కడి వరకు లంచ్ చేసేదానికి. టైం అయితే 3:30 అవుతుంది. 3:30 అవుతుంది టైము. చాలా బిస్కెట్లు అయినాయి. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఒక్కొక్కటి. ఇప్పుడు ఏమైందంటే రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ నేను ఈ వీడియో ఎక్కువ ల్యాగ్ కూడా చేయను. ఎలా పూర్ణ వచ్చాయి చిత్తూరుకి అదే అయిపోయింది. ఇది స్నాప్ వాడినప్పుడు అర్థం కదా, ఆన్లోనే ఉన్నింది, నువ్వు ఆఫ్ చేసినావు. జాగ్రత్తగా వెళ్ళరా. రైడ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఏం పట్టించుకోండి. ఎవరు వాళ్ళ క్యాన్సిల్ అయింది అది అసలు ఈ సిచ్యువేషన్స్ మనం ఏమన్నా అనుకున్నామా? అంతే, ఏం చేయలే. ఉండు వెనక స్టాండ్ తీస్తా. అన్న ఏం ఛానల్? 250 స్పార్క్. అవన్నీ మనకు తెలియదు కానీ నువ్వు టైప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. ఫేమస్ అన్నాడు నిన్న అక్కడ చూసినట్టు చెయ్యి, సబ్స్క్రైబ్ చేయి నువ్వు. ఓకే, గంట సింపుల్ కొట్టు. గోప్రో ఏ సిరీస్ ఇది? 10 హీరో 10 అంటే ఇప్పుడు మామూలు యూట్యూబ్లో పెట్టావు నువ్వు? పెడతా, వస్తా. బండి తీయమంటే తీస్తా ఇప్పుడే. ఎక్కడికి వెళ్దాం చెప్పు? చిత్తూరు కార్లో కొంటా. ఆల్రెడీ మనోడు జాకీర్ ఉన్నాడు కదా, జాకీర్ వాళ్ళ ఫ్రెండేనా? సబ్స్క్రైబరా? ఓకే, జాగ్రత్త బస్సు. ఓకే, మీరు చేసేది చిన్న విషయం కాదు. ఓకే ఓకే బ్రో. ఇట్లా వెళ్ళొచ్చు కదా, ఇట్లా తిరిగేసి ఇట్లా వెళ్ళాలా? ఇట్లా వెళ్ళొచ్చా? ఇట్లా నేరుగానా? బొక్కలు దూర్రా. ఓకే ఓకే ఓకే, బాయ్ బ్రో. సరే సరేరా, ఓకే. ఇప్పుడు ఏమైందంటే సీను, రైడ్ అయితే క్యాన్సిల్ చేసినాము. ఐ మీన్ మీరు విన్నది నిజమే, రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. రీజన్ చెప్తా ఎందుకు ఏమనేసి. సో ఈ రైడ్ గురించి మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది మేము ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాము రైడ్ చేయాలనేసి. బట్ మేము అనుకున్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి క్లోజ్, అలవలేదు. ఏవేవంటే మీకు చెప్తానండి. అరకు, లంబసింగి, మళ్ళీ గుడిస హాఫ్ రోడ్ ఉంటుంది కదా అది, ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాం. బట్ అవన్నీ ఏమైందంటే క్లోజ్డ్ ఉన్నాయి. సేమ్ ఇదే టైం, నిన్న కూడా ఇదే టైం మధ్యాహ్నం బయలుదేరినా, నెక్స్ట్ డే ఇదే టైంలో ఇంటికి రిటర్న్ అవుతానా. అది ఇంకేమంటే నిన్న నైట్ వచ్చినామో లేదు విజయవాడకి. నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు అందరినీ కనుక్కున్నాం. అంటే ఉంటారు కదా మారేడు మళ్ళీ అరకు వాళ్ళు, ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మంది అరకులో, వాళ్ళందరినీ కనుక్కున్నాం. వాళ్ళందరూ ఏమంటున్నారంటే అన్నీ క్లోజు, ఇప్పుడు వచ్చినా మీరు వేస్తే అసలు ఏం చూడలేరు, ప్లస్ వానలు వేరే పడుతున్నాయి. సరే వానలు పడినది మ్యాటర్ కాదు మనకి రైడ్ చేయాలంటే, ప్లస్ ఏమంటే అలో లేదు కొన్ని ప్లేసెస్లో, క్లోజ్ అంట. ఇంకా అదే ఆలోచిస్తాను నేనైతే మ్యాక్సిమము. ఇంకా ఎందుకులేండి, ఫస్ట్ సోలోగా వెళ్ళినప్పుడే దాదాపు బడ్జెట్ చాలా ఘోరంగా అయిపోయింది. అంత బడ్జెట్ పెట్టి కూడా నేను వెళ్ళలేకపోయినా, ఐ మీన్ అన్ని ప్లేసెస్ కవర్ చేయకపోయినా, ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ సరిపోలే. ఫస్ట్ మెయిన్ థింగ్ అది. నెక్స్ట్ ఇప్పుడు కూడా వెళ్ళేసి సగం కవర్ చేసుకొని వచ్చేదానికన్నా ఒకేసారి ఎప్పుడైనా ఫ్రీగా, ఐ మీన్ అన్నీ ఓపెన్ అయినాక వెళ్ళి చూసుకొని వచ్చేది బెస్ట్ అనిపించింది. ఇంకా అందుకే నేను కూడా ఏం ఆలోచించకుండా రిటర్న్ అయిపోతాను ఇంటికి.
నువ్వు చిత్తూరు టు విజయవాడ వచ్చినప్పుడు ఎందుకు వీడియో తీయలేదు మళ్ళీ ఇట్లా అనుకోవద్దండి, ఎందుకు వీడియో తీసిండొచ్చు కదా అనుకోవద్దండి. సో రీజన్ ఏమంటే మీకు ఈ హైవే బోర్ కొట్టేసి ఉంటుంది. ఈ హైవే ఇప్పుడు ఎందుకు చూపిస్తాను అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, రైడ్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఏమనేసి, అందుకు ఇంకా ఇచ్చేస్తాను ఇట్లే. మళ్ళీ ఇంటికి వెళ్ళి దానికి సపరేట్గా ఇచ్చేయకుండా ఎట్లా వెళ్తాను కదా, మీకు కొంచెం చూసినట్టు ఉంటుంది, అందుకు క్లారిటీగా ఇచ్చేస్తాను. అందుకే మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో డే 1 గ్లిమ్స్ వేసింది అదే. అందుకే డే 1 చిత్తూరు టు విజయవాడ చిన్న గ్లిమ్స్ లాగా వేసినాం. నైట్ 10:40 అయ్యింది కరెక్ట్గా మాకు వచ్చేకాడికి. 3:30 బయలుదేరుతాము, 10:30 అయ్యింది ఈవినింగ్ వచ్చేకాడికి. అంటే ఎన్నో ప్లాన్స్ వేసుకొని వచ్చినాం మేము, అంటే చాలా ప్లానింగ్ చేస్తాం. బట్ ఏమంటే మేము అనుకున్న ప్రతి ఒక్క ప్లేస్ క్లోజ్లోనే ఉంది, అసలు ఏ ప్లేస్ ఓపెన్ లేదు. ఇంకా ఇప్పుడు మేము పోయే లోపల కొన్ని ప్లేసెస్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ కొన్ని ప్లేసెస్ క్లోజ్ అవుతాయి. ఇంకా 2 సార్లు 3 సార్లు తిరగాల్సి వస్తుంది మేము. నేనే ఇంకా ఎందుకులేండి అన్నిసార్లు తిరిగేదానికన్నా ఒకసారి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అన్నీ చూసుకొని వచ్చేది బెస్ట్ కదా. ప్లస్ ఇప్పుడు నేను 50% చూసుకొని వచ్చినా మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మిగిలిపోతాయి. ఈ రైడ్ వేసిందే కారణము, ఒడిస్సాకి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ మిస్ చేస్తాం కదా, అవి కవర్ చేద్దాం అనేసి. బట్ ఈసారి ఏమంటే ఆ కొన్ని ప్లేసెస్లోనే ఇంకా కొన్ని ప్లేసెస్ క్లోజు, ఇంకెందుకులేండి ఊరికే రిస్క్ అనేసి నేను రిటర్న్ అయిపోతానా. అది అందుకే దీనివల్లే మెయిన్ రైడ్ క్యాన్సిల్ అయింది. లేదంటే ప్రశాంతంగా రైడ్ చేసిండే మనము. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి ఈ రైడ్, బట్ ఏం పర్లేదు, అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేమని చెప్పండి. సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలి మనం కూడా. క్లైమేట్ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు కదా, మనము ప్రెడిక్ట్ కూడా చేయలేము, మెయిన్ థింగ్ ఫస్ట్ అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా మీ ముందుకి మంచి కంటెంట్తోనే వస్తా, కొంచెం సపోర్ట్ చేయండి. సో నా చేతిలో కూడా ఏం లేదు రైడు, అది దేవుడు ఎట్లా పెడతాడో అట్లా అవుతుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.